ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నాగారం మండలానికి సంబంధించినటువంటి ఈదుల కిరణ్ పైన 10కి పైగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి పోలీసులపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ఎక్కడికక్కడ కూడా చాలా పచ్చగా కలకల్లాడుతూ సస్యామలంగా ఉంది తుంగతుర్తి నియోజకవర్గం. ఎలాంటి గొడవ లేకుండా శాంతియుతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వైషమ్యాలు రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ కూడా నాయకులు వాపోవడం జరిగింది. ఇక కేసులు నమోదైనటువంటి ఈదుల కిరణ్కు మద్దతుగా దళిత న్యాయవాదుల సంఘం, అదేవిధంగా ఇంటలెక్చువల్ సంఘం కూడా ఇక్కడ పర్యటన చేసి అక్రమ కేసుల్ని ఖండించడం జరిగింది. ఇప్పటికైనా సరే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి, పార్టీలకు మాట విని ఇతర పార్టీలపైన అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. పంటలు బ్రతికించుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తూ పంటలని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి నీళ్లు లేక తమ కళ్ళ ముందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. చూసి తట్టుకోలేక రోజుకు 1000 రూపాయల చొప్పున వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని వచ్చి నీటిని అందించి బ్రతికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని నీళ్లు పోసినా కూడా పంటలు కాపాడుకున్నటువంటి ఫలితం లేకపోవడంతో బోరున విలిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలి. ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బ్రాహ్మణ వేలంలో ధర్మారెడ్డిపల్లి కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.